మరి ఇదే పోలీస్ స్టేషన్లు, కోర్టులు పాకిస్తాన్ విభజనప్పుడు కూడా ఉన్నాయి కదా, అక్కడ కూడా ఉన్నాయి కదా. ఆ లక్షల మందిని వారు ఎందుకు కాపాడలేదు? మరి కాశ్మీర్లో కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఈ హిందువులను ఎందుకు కాపాడలేదు? ఇప్పుడు బంగ్లాదేశ్లో కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఎందుకు కాపాడలేదు? కారణం ఏమిటంటే వారు పరిమిత స్థాయిలో ఉన్నారండి. వారు కూడా సర్వైవల్ ట్రాప్, బతుకు తెరుగు కోసమే వారు చాలామంది ఆ యూనిఫామ్ ధరించి ఉన్నారు. ఎక్కడో 100లో 2 3 దేనికోసమైనా సాహసం కోసం సిద్ధపడ్డ పై ఆఫీసర్ ఒప్పుకోవాలి కదా. మళ్ళీ అంతే కదా, పై ఆఫీసర్ ఒప్పుకోవాలి కదా. వారికి ఆ స్వేచ్ఛ ఏముంటుందండి? కాబట్టి మనకు కూడా మనకి భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకం ఒకటి ఉందండి. శౌర్యం తేజో దుర్తిర్దాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం అని. ఇలాంటి లక్షణాలు కలిగిన క్షాత్రం కలిగిన వారు ఎవరున్నారో వారిలో ఊరికి ఒక్కరిని ఎంపిక చేసి వారి పోషణ బాధ్యత ఆ ఊరే చూసుకుంటే 2 రాష్ట్రాల్లో 27,800 గ్రామాలు ఉన్నాయి. గ్రామానికి ఒక్క సైనికుడు క్షాత్రం కలిగిన వాడు వచ్చిన అతని బాధ్యత ఊరు చూసుకుంటే, ఈ కోఆర్డినేషన్ అతను పోషించే బాధ్యత అర్చక పురోహితులు తీసుకుని ఈ లక్షణాలు కలిగిన వాడి యొక్క పోషణ బాధ్యత ఆ ఊరంతా చూసుకునేటట్టు ఆ ఆలయాల్లో వీరు బోధనలు చేస్తే ఆ సైన్యం నిలబడితే అట్ ఏ టైం మనకి 27,000 మంది సైన్యం అవుతామండి మనం. కనీసం తిరుపతిలో ఏదో యూనివర్సిటీలు, ముస్లిం యూనివర్సిటీలు వస్తున్నాయని చెప్పినా, లేకపోతే రకరకాల అన్యమతస్తులు పేటరేగిపోయినా, లేకపోతే మన దేవాలయాలు భూములు అన్యాక్రాంతం అయిపోయి ఉన్నా ఒక వ్యవస్థ ప్రశ్నించే వ్యవస్థ అవుద్దండి. లడ్డు కల్తీ అయినా అంతే. రాజకీయ వ్యవస్థ ఎంతసేపు కూడా వారు రాజకీయ స్వలాభం కోసమే వాళ్ళు పనిచేస్తారండి. వాళ్ళు ధర్మం కోసం వాళ్ళు పనిచేయరు. కాబట్టి ఈ వ్యవస్థ ఏర్పడాలని కోరుకుని 2 రాష్ట్రాల్లో పర్యటించి అర్చక పురోహితుని కలిసి, అయ్యా మరి అన్య మతస్థులు ఈ రకంగా చేస్తున్నారు, వారు ఐక్యత కోసం వారి యొక్క మత వ్యాప్తి కోసం వారు బోధనలు చేస్తున్నారు, మన రక్షణ కోసం మీరు బోధించండి, ఊరికి ఒక సైనికుడిని ఎంచుకోండి, మీరు మాకేం డబ్బులు ఇవ్వద్దు, ఆ ఊరు సైనికుడి పోషణ మీరే చూసుకోండి. రేపొద్దున తిరుపతో లేకపోతే విజయవాడ లేకపోతే శ్రీకాకుళం రామతీర్థమో ఘటనలు అయినప్పుడు ప్రతి ఊరు నుంచి వెళ్ళాలంటే జనం వాళ్ళకి పనులు ఉంటాయి కదండి. వారికి జాబులో లేకపోతే వ్యవసాయం పనుల్లో లేకపోతే గేదెలనో ఆవులనో కాచుకునే పని, సర్వైవల్ పని ఉంటుంది కదండి. కాబట్టి వీరు ఊరిని పోషించి ఊరు పోషించబడేవారు ఉన్నారనుకోండి, రామతీర్థం పోవాలి ట్రైన్ టికెట్ వేలే ఊరే తీస్తుంది. అంతేగా, అక్కడికి అయ్యే ఖర్చులు ఊరే పెట్టుకుంటుంది. ఎవ్రీ మంత్ ఆయనకి అయ్యే శాలరీ ఊరే పెట్టుకుంటుంది. ఆ కుటుంబ పోషణ అంతా ఊరే చూసుకుంటుంది. అట్లాంటి వ్యవస్థ రావాలని కోరుకుంటూనే అర్చక పురోహితులను కలిసి తిరిగి చెప్తున్నాం. అనేక మందిని కలిసి చెప్తే చాలా మంది సమ్మతించారు. ఆ చిలుకూరు వెళ్ళిన సందర్భంలో ఆయనకి అది ఎక్కకపోవడం, ఆయన వేరే సందర్భంలో బ్రాహ్మణుడు 18వ అధ్యాయం 42వ శ్లోకంలో శమో ధమస్తప శౌచం శాంతిర్జావమేవచ జ్ఞాన విజ్ఞాన ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం అని ఏ లక్షణాలు బ్రాహ్మణులు ఉంటే బ్రాహ్మణులు అన్నారు. ఆ లక్షణానికి వ్యతిరేక దిశలో ఆయన ఉండటం, ఆ విభేదం కాస్త కేసు కింద వెళ్ళింది అనుకోండి. మా ప్రయత్నం మీరు అన్నట్టు ఈ కారణం ఏమిటి, పరిష్కారం ఏమిటి అనే దిశగా సాగుతుంది. మీకు రౌడీ షీట్ అప్పుడు వచ్చిందా, అంతకు ముందే? రౌడీ షీట్ అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. లేదా? రౌడీ షీట్ చాలా బాగా పుకారు నడుస్తుంది, రౌడీ షీట్ ఉంది. సరే పోనీ మీరు రికమెండ్ చేయండి, రౌడీ షీట్ అలా పడి ఉంటుంది. ఇంకో పడి ఉంటుంది అంటారా? రైట్. అంటే అగ్రెసివ్ గా వెళ్ళడానికి అదే కారణమా లేదంటే ఏంటా అని అందుకే అడిగాను మిమ్మల్ని. రౌడీ షీట్ ఉంది అనేసరికి అగ్రెసివ్ లేదండి. ఇక్కడ అగ్రెసివ్ అనే మాట అబద్ధం. మనకి జరుగుతున్న అఘాయిత్యాలకి ముందు కారణం ఏమిటి, సో దానికి పరిష్కారం ఏమిటి. ఇప్పుడు నేను 2 ఆడపిల్లల తండ్రినండి. ఇప్పుడు నాకు 46 సంవత్సరాల వయసు. 20 ఏళ్ళలో 25 ఏళ్ళు శరీరం లోపల ఉంటాను. తర్వాత సొంత ఊరికి వెళ్ళిపోతాం కదా, వివాద వికృత నిషాదానికి వెళ్ళిపోవాల్సిందే కదా. ఈ పిల్లలకి ఏదైనా ఒక మంచి ఆస్తి ఇచ్చి వెళ్ళాలంటే ధర్మస్థాపన అయి ఉండాలి. ధర్మస్థాపన అవ్వాలంటే ముందు ధర్మస్థాపన చేస్తానన్న న్యాయస్థానాలు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తే ఇప్పుడు మీకు నాకు పని ఉండేది కాదు. కాబట్టి వారు ఆ పని చేయట్లేదు. న్యాయమూర్తులు ఈ పని చేయకపోతే వీరి మీద ఈ 197 సిఆర్పిసి ప్రయోగించాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పని చేయట్లేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇటు న్యాయమూర్తులకి ఈ వ్యవస్థలకి మనమే యజమానులం కదా. మరి మన కోసం మనం ఏర్పాటు రక్షణ కవచం, కనీసం వారిని ప్రశ్నించడం కోసమైనా ఓ రక్షణ కవచం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో చేసే ప్రయత్నమే. దానికి మీరు అగ్రెసివ్ అని పేరు పెట్టిన ఇబ్బంది ఏం లేదు. తిరుపతి మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేశారా? అంటే మనకు వాటికన్ సిటీ లాంటిది అది తిరుపతి అనేది, తిరుమల అనేది. కానీ అక్కడ ఏదో జరుగుతుంది, మీకు ఏమైనా అర్థమవుతుందా? శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబర ధరల సన్మకుట కుండల విరాజిత హరే
యనుచునే పొగడగ త్యాగరాజగేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు సమయానికి తగు మాటలాడిని. తిరుపతి గురించి మా పెద్ద ఆయన చెప్పిన మాట అండి ఇది. అంటే తిరుపతి గురించి అంత గొప్పగా చెప్పాడండి ఆయన. మీరు చెప్పే వాటికన్ సిటీ చాలా చిన్న పదం, ఇంకా గొప్పగా చెప్పాడండి ఆయన. తిరుపతి మూలం ఏమిటంటే అండి, రాముడు జన్మించింది అయోధ్య అని చెప్తున్నాం కదా మనం. శ్రీ మహావిష్ణువు 7వ అవతారం కదండి. శ్రీ మహావిష్ణువు మొట్టమొదటి అవతారం మత్స్య అవతారం తిరుపతి దగ్గర నాగులాపురం అండి. తిరుపతి దగ్గరే నాగులాపురం మొదటి అవతారం. నాకు ఇంకొక డౌట్, వెంకటేశ్వర స్వామి దశావతారాల్లో లేడు కదా, ఉన్నారు మరి ఈయన విష్ణుమూర్తి ఎలా చూస్తారు? ఉన్నారండి. ఇప్పుడే చూడండి, శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబరధరల సన్మకుట కుండల విరాజిత హరే యనుచునే పొగడగ త్యాగరాజగేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు. ఆ రామచంద్రుడు వేరే కాదు, ఈ వెంకటేశ్వర స్వామి వేరే కాదని చాలా కేటగారికల్గా డినోటెడ్ అండి. అంటే మీరు నేను మాట్లాడుకునే కంటే కూడా వేదాలు 4 వేదాలు జీర్ణం చేసుకున్న ఆయనండి ఈయన. శమన వైరి కీర్తన మనకు ఆపచెప్పింది ఆయన. కాబట్టి వెంకటేశ్వర స్వామి దశావతారాల్లో లేనిది మన భ్రమ. మొదటి అవతారం మత్స్యావతారం తిరుపతి దగ్గర నాగులాపురం మన ఆంధ్రప్రదేశ్లో ఉందండి. 2వ అవతారం కూర్మావతారం మన తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది అండి. అంతర్వేది థాయిలాండ్ ప్లస్ శ్రీకూర్మ 3 కలిపి 2వ అవతారం సాక్ష్యాలుగా ఉన్నాయండి. అంటే పెద్ద కథ అది. సముద్రానికి ఒక అవతల గట్టునేమో రాక్షసులు, యువతల గట్టున దేవతలు నిలబడి క్షీరసాగరాన్ని చిలికేరు అన్న కథ మూలంగా థాయిలాండ్ ఎయిర్పోర్ట్లు ఇప్పటికీ అక్కడ మన క్షీరసాగర మదనం ఆ శిల్పాల ఆకృతులని చెక్కబడి ఉన్నాయండి. థాయిలాండ్ వెళ్ళి మీరు ఎవరైనా పూర్వీకులను అడిగారు అనుకుని వాళ్ళు చెప్తారు క్షీరసాగర మదనం ఇక్కడ జరిగిందంటారండి. అంతర్వేది వెళ్తే ఇక్కడ జరిగిందంటారు. 2 నిజాలే అండి. శ్రీకూర్మం తల కనపడింది అంటారు శ్రీకాకుళం, అది కూడా నిజమే. 3 నిజాలే. అంటే అంత పెద్ద ప్రాజెక్ట్ క్షీరసాగర మదనం అది. అప్పుడు అంత పెద్ద పెద్ద మనుషులు ఉండేవారని మనం భావించాల్సి వస్తుందండి. సో 3వ అవతారాన్ని సాక్ష్యంగా తిరుపతి ఉందండి. మనం తిరుపతి అంటున్నాం కదా, తిరుపతికి అసలు పేరు ఆదివరాహ క్షేత్రము. తిరుపతి అసలు పేరు ఆదివరాహ క్షేత్రము. ఇది తిరుపతి. అంటే 3వ అవతారం సాక్ష్యంగా తిరుపతి ఉందండి. 4వ అవతారం సాక్ష్యంగా అహోబిల క్షేత్రం ఉంది. ఇప్పుడు ఉంది కదా నృసింహ అవతారం అంటాం కదా మనం, ప్రహ్లాద బడయి ఉంది కదా. 4వ అవతారం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది. 5వ అవతారం అండి వామన అవతారం మహాబిల క్షేత్రం. అప్పటి మహాబిలమే ఇప్పుడు అహోబిల క్షేత్రం. ఈ 5 అవతారాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. అంత ప్రాముఖ్యత తిరుపతి చుట్టూ జరిగింది. అట్లాంటిది 6వ అవతారం ఏమో మనకి పరశురాముడు అండి, జమతగ్ని గోత్రుడు. ఈ వరుస ఆంధ్ర బోర్డర్లో ఉండే మహేంద్రగిరి దగ్గర ఇప్పటికే స్థల పురాణం ఉందండి. 7వ అవతారం రాముడు, 8వ అవతారం కృష్ణుడు, 9వ అవతారం వెంకటేశ్వర స్వామి అండి. 9వ అవతారం ఏమిటండి? వెంకటేశ్వర స్వామి. 10వ అవతారం కల్కి. బుద్ధుడు అంటారు, బుద్ధుడు కాదండి. అయితే కొంతమంది లక్ష్మణుని కూడా యాడ్ చేస్తారు, కాదండి. మీరు లక్ష్మణుని యాడ్ చేస్తే మళ్ళీ ఇక్కడ బలరాముని యాడ్ చేయాల్సి వస్తుంది, కాదండి. సో 9 అవతారాలు చరిత్ర ఇదే అండి. కాబట్టి తిరుపతిలో తమరు అడిగారు ఇట్లాంటి అగాయిత్యాలు జరుగుతుంది, మీకు దృష్టి ఉందా అని చెప్పేసి. ఎంత చరిత్ర చెప్పి నేను అక్కడ వచ్చి ఏర్పాడై ఇస్లామిక్ యూనివర్సిటీలు కానివ్వండి, లేకపోతే ముస్లిమ్స్ హోటల్స్ కానివ్వండి, ఏమైతే వారు ఏం చేస్తున్నా కూడా వారికి రాజ్యాంగబద్ధంగా హక్కు ఉందండి. ముస్లిమ్స్కి, హిందువులకు హక్కు లేదు.